మాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ పాలన బాగుంది. మార్పు ఏం లేదా ఇప్పుడు వీళ్ళు వచ్చినాక? ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. కేసీఆర్ ఇంటింటికి తిరిగి గుడిసెలు చూసి ఈ గుడిసెలలో ఎట్లా సంసారం చేస్తున్నారు అని అడిగిండు. కేసీఆర్ దిగిపోయినందుకు బాధ అనిపించిందా? చాలా బాధ అనిపించింది. కేసీఆర్ పాలన ఉండే కదా గతంలో, ఇప్పుడు లేడు కదా. మరి మాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ పాలన బాగుంది. కేసీఆర్ పాలన బాగుందా? ఎందుకు ఎవరిని అడిగినా కూడా, ఇప్పుడు ఇంత మందిని అడిగినా అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఎవరికి ఏం చేయలేదు. ఏవో చేస్తానని ఏదో చేస్తానని ఏమీ చేయలేదు. అది ఫోన్ పే అంటున్నారు. ఆ ఫోన్ పే ఒక చేతి కంటికి పైసా కనబడతలేదు. కంటికి పైసా కనబడతలేదు. ఏం చేసిండు అసలు? ఒక బస్సు ఫ్రీ ఒకటి తప్ప ఇంకా మిగతా ఏం చేయలేదు. ఏం చేయలేదా? అసలు కాంగ్రెస్ అంటేనే మార్పు, మార్పు అంటేనే కాంగ్రెస్ అన్నారు కదా. మరి ఏమో అవన్నీ మాకు తెలియదు, కానీ మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. అంతేనా? మార్పు ఏం లేదా ఇప్పుడు వీళ్ళు వచ్చినాక? ఏం మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. అంతేనా? అంతకు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చినాయా? కేసీఆర్ ఇచ్చినాయి, మంచిగా మంచిగా ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏం టెన్షన్ లేదు. ఇప్పటికైతే మంచిగా ఉంది. ఒక్కొక్కసారి లిఫ్ట్ ఖరాబ్ అయినా కానీ చేపిస్తున్నారు, లీడర్లు చేపిస్తున్నారు. అంత బాగానే చేస్తున్నారు. ఇంత ముందుకి ఇక్కడ మీ బస్తీ ఉండేనట, మీ బస్తీ కూర్చున్నట్టు మొత్తం మన చిన్న చిన్న గుడిసెలు ఉండే. కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ ఇంటింటికి తిరిగి గుడిసెలు చూసి ఈ గుడిసెలలో ఎట్లా సంసారం చేస్తున్నారు అని అడిగిండు. అడిగి ఇది కాల్ చేపించి కిరాయిలకు ఉన్నాం. కొన్ని రోజులు బాధపడ్డాము. ఒక 5-6 ఏళ్ళు కిరాయిలకు ఉన్నాం, కానీ కొంచెం ఇబ్బందిగా ఉండే. కిరాయిలు కట్టడానికి ఇబ్బందిగానే ఉండే. కానీ ఇస్తాడో ఇవ్వడానికి కొంచెం టెన్షన్ పడ్డాము. కానీ ప్రస్తుతానికైతే ఇచ్చిండు. ఆయనకైతే మొక్కాలి. మీ పేరు మీద అయిందాక ఇల్లు? నాకు వచ్చింది. మరి ఇప్పుడు మీకేమో ఉన్న గుడిసెలు తీసేసి మరి ఇల్లులు కట్టించండి కేసీఆర్. మరి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లులే ఊలు చేసింది, వాళ్ళకి ఏం ఇల్లు గతి లేకుండా అయిపోయింది. మరి ఇప్పుడు ఆయన చేసిన కథలు అవి. ఎందుకంటే ఆయన ఏం చేసిండే, కట్టిస్తాను తీసేసిండా, కట్టిస్తలేనని తీసేసిండా తెలియదు. అది అది పోనీ వాళ్ళకు తీసేసినవి అయితే ఉన్న వాళ్ళకి లాసే. సొంత మిల్లు కష్టపడి కట్టుకున్నారు, లక్షలు పెట్టి కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి లాసే. అబద్ధాలు ఆడొద్దు. కానీ అసలు రోడ్ పెద్ద చేస్తా అంటాడా, ఏం చేస్తా అంటాడు, కానీ మొత్తం లాస్ అయితే ఉన్న కష్టపడి కట్టుకున్న వాళ్ళు అయితే లాస్. ఎంత కష్టపడి కట్టుకుంటారు వాళ్ళు. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గురించి? రేవంత్ రెడ్డి గురించి మేమేం చెప్పలేము, కానీ వచ్చి ఏం చేసినావు, ఎందుకు వచ్చినావు, అసలు ఏం చేసినావు, అంతకు మించి అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా తిట్టడం కట్ట మనకు అవసరం లేదు. కేసీఆర్ దిగిపోయినందుకు బాధ అనిపించిందా? చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కేసీఆర్ ఉన్న రోజులు దేనికైనా బాగానే ఉండే. ఆడపిల్లలది అవి ఇవి ఎన్ని కిడ్స్ అవి ఇవి బాగానే చేసిండు. మాకు లేరు పిల్లలు, కానీ కాకపోతే ఏంటంటే ఉన్నోళ్ళకైనా అందినాయి, బాగుండే. మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం వస్తాడు కూడా. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఏ ధైర్యంతో చేస్తున్నాడు చెప్తున్నా, ఈయన ఏం చేస్తలేడు కాబట్టి ఓన్లీ బస్సెస్, ఏమిటికి బస్సెస్ పైసలు పెట్టుకొని 10 రూపాయలు బస్సుకు మనం పోగలుగుతాం. ఫ్రీ బస్ అంటే పోయేటోళ్ళు పోతారు, పోనోళ్ళు పోతారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత కష్టాలు అవుతున్నాయి. పిల్లలు ఉంటారు, జిల్లలు ఉంటారు, ఏది లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది.